ఏదైతే ప్రమాదం జరిగిందో ఎగ్జాక్ట్ మన స్పాట్ లో అయితే ఉన్నాము. ఎక్కడైతే దాదాపు ఈ టనల్ కి సంబంధించి ఏదైతే ఇక్కడ మనకి ఒక ఈ మిషన్ కనపడుతుందో ఇలాంటి మిషనే 14వ కిలోమీటర్ దగ్గర ఎగ్జాక్ట్గా పడిపోవడం జరిగింది. సో మొత్తం లోపలంతా కూడా బురద అండ్ అలాగే మట్టి అంతా పేరుకుపోవడం కూడా జరిగింది. సో ఆ ప్రమాదం సమయంలో దాదాపు ఒకరు కాదు ఇద్దరు కాదు 50 మంది ఆ టన్నల్లో ఉండడం జరిగింది. సో దాని తర్వాత ఏదైతే అంటే ఆ ప్రమాదం జరిగే టైం అప్పుడు ఏవైతే ఇండికేషన్స్ వస్తాయో వాళ్ళు వెంటనే బయటికి రావడం జరిగింది. బట్ అప్పటికి ఇప్పుడు 42 మంది బయటికి మాత్రమే వచ్చారు. బట్ మిగతా 8 మంది ఈ టన్నల్లోనే ఇరుక్కుపోవడం జరిగింది. సో ఏదైతే ఉందో ఇక్కడ ఈ మిషన్ కి సంబంధించి ఏదైతే ఉందో ఇలాంటి మిషన్ లోపల ఎగ్జాక్ట్ గా విరిగి పడిపోవడం జరిగింది. సో 14 కిలోమీటర్ల వరకు ఈ టన్నల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. బట్ 13వ కిలోమీటర్ల వరకు ప్రెసెంట్ మనల్ని అలో చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ లేకపోతే మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా లోపలికి అయితే వెళ్ళివ్వట్లేదు. బట్ సహాయక చర్యలు అయితే 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ 8 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు అయితే తెలియలేదు. ఈ టన్నల్ లోపలికి వెళ్ళాలంటే మెయిన్ వీటినే యూజ్ చేస్తారు. సో వీటిని యూజ్ చేసి ఆ టన్నల్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. బట్ ఆ టన్నల్ లోపలికి వెళ్ళినప్పుడు ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ కి సంబంధించి ఇన్సిడెంట్ జరిగినప్పుడు 3 days బ్యాక్ అక్కడ ఆ పెచ్చులు కానివ్వండి లేకపోతే వాటర్ లీకేజ్ కానివ్వండి ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇవి ఇక్కడ ఇలా జరుగుతున్నాయి అని ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కూడా చెప్పినా సంస్థ వాళ్ళు ఏం కాదు మీరు వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగిందంటే బట్ ఇంత ప్రమాదం జరుగుతున్నప్పుడు ఏదైతే ఉందో ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంది తప్ప ఆ కనిపించకపోయినటువంటి 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు అయితే బయట పెట్టకపోవడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే అందులో 2 తెలుగు వాళ్ళు, మిగతా 6 మంది కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే కాదు. సో వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇప్పటి వరకు కూడా ఏది బయటికి రాలేదు. బట్ ఇప్పటికీ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆచూకీ కూడా బయటికి రానివ్వకుండా మీడియాకి కూడా తెలియనివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా బయట పెట్టకుండా చాలా జాగ్రత్త పడుతున్నారని చెప్పాలి. బట్ ఏదైతే ఉందో ఈ టన్నల్ లోపలికి మనం వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మన లోపలికి అయితే పంపించట్లేదు. బట్ ఎక్కడికక్కడ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన వారు లేకపోతే రాజకీయ నాయకులంతా వచ్చి ఈ టనల్ని విజిట్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా బయటికి రానివ్వట్లేదు. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 8 మంది ఆచూకీ కూడా బయటికి రానివ్వకుండా లోపలే గోప్యంగా ఉంచుతున్నారు తప్ప బయటికి మాత్రం ఎట్టి పరిస్థితులు అంటే అసలు వాళ్ళు బ్రతుకున్నారా చనిపోయారా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక చుట్టుపక్కల అంటే దాదాపు శ్రీశైలం జలాశయం ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి ఈ కృష్ణా జలాశయంలో లోపల నుంచి ఇంత దూరం ప్రయాణిస్తే కానీ మనం ఈ టన్నల్ లోపలికి అయితే రాలేము. సో దాదాపు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద టనల్ అని చెప్పొచ్చు. దాదాపు 43 పైచిలుకు కిలోమీటర్లు ఈ టనల్ ఉంది. సో ఏదైతే ప్రాజెక్ట్కి సంబంధించి నల్గొండ నీటి కొరత ఏదైతే ఉందో నల్గొండ బాగుపరచాలని ఇక్కడ ఈ టనల్ ప్రాజెక్ట్ అనేది అయితే ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. 2005లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ టనల్ కి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ముందుకు సాగలేదు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ని ఇప్పుడే చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అంటే దీని గురించి ముందే తెలిసి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం వెనకాడారని చెప్పచ్చు. అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవడు మొత్తం మునిగిపోడు మళ్ళీ దాన్ని క్లియర్ చేసుడు. అధ్యక్ష దీని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష అందులో అడుగు మానవ సంచారం పోవద్దు పోతే అబ్జెక్షన్ దాని మీద ఎవరో పోతారు మళ్ళీ వీళ్ళే పంపిస్తారు పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందాం అంటే కూడా వీలు లేకుండా పెట్టినరు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోద్ది అధ్యక్ష. కాబట్టి దానికి లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టారు మళ్ళా డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తున్నట్లయితే కనుక
రేవంత్ ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ చేపట్టింది. ఎట్టి పరిస్థితులు అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ముందు వెనుక ఆలోచించకుండా ఏది అంటే ఎలాంటిది ముందుగానే జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు వెళ్ళిందనే చెప్పాలి. కాకపోతే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే హామీ ఇచ్చింది. కాకపోతే చూడాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి మిషన్ కూడా విరిగిపోవడం జరిగింది. ఆ మిషన్ విరిగిపోయి ఇప్పుడు దాన్ని కూడా బయటికి తీయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే బయటకు కనిపించట్లేదు, మట్టి పేరుకుపోయి లోపల ఉంది. సో ఏమవుద్ది అనేది అయితే ఇంకా మనకి పూర్తిగా తెలియదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి ఇప్పుడు మరొక టీం ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్పాలి లోపల టన్నల్లోకి. సో నిన్న జూపల్లి కృష్ణారావు కూడా దాదాపు 7-8 గంటల పాటు కూడా ఆ టన్నల్లో ఉండి అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించడం కూడా జరిగిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అలాగే జూపల్లి కృష్ణారావు నిన్న ఏదైతే ఆ విషయం చెప్పారో ఎగ్జాక్ట్గా ఆ టన్నల్లో ఉండే వాళ్ళు బయటికి రావడం అసాధ్యం అని చెప్పేసి అంటే చాలా కష్టంగా కూడినటువంటి పని అని చెప్పేసి నిన్న జూపల్లి కృష్ణారావు అయితే చెప్పడం జరిగింది. It was so lucky 42 people could come out because of the signal they had. So lucky all the 42 whatever they survived made it. Because few people came out by swimming. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు కూడా మన కోమటిరెడ్డి వెంకట అంటే సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే జానారెడ్డి కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పరీక్షించడం జరిగింది. సో ప్రజెంట్ వారు ఇక్కడే ఉన్నారు. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి సంబంధించి ఇంకొక సిబ్బంది అయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మరొక సిబ్బంది అంతా కూడా పయనమై ఇప్పుడే లోపలికి అయితే బయలుదేరుతున్నారు. సో ఎట్టి పరిస్థితులు అంటే 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ 8 మందిని కూడా రెస్క్యూ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తారని చెప్పాలి. ఎస్ఆర్డీఎఫ్ కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి, సో మిగతా వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ అయితే దొరకలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎల్ఎన్టీకి సంబంధించి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు లోపల టనల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు ఆ టనల్లో ఇరుక్కుపోయి 3 రోజులు కావస్తుంది. సో వాళ్ళు బ్రతుకున్నారా చనిపోయారా అనేది అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. బట్ వన్స్ ఒకసారి అయితే మనం ట్రై చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మేము ఎక్కడ దాకా మాకు యాక్సెస్ పాయింట్ ఉందో మేము ఎలాగెళ్తున్నాము ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మేము అక్కడ నుంచి ముందుకు పంపించడానికి ముందు ఎలా ఉంది కండిషన్ చెక్ చేయడం కోసం తీసుకొని వెళ్తున్నాం. లేదు ఈరోజే వచ్చామండి మేము మార్నింగ్. డిటెక్ట్ చేస్తుంది అండి చీకట్లో కూడా. అవునండి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, ఎందుకంటే మనం లోపల ఇంకా మనం ఎక్కడ దాకా వెళ్తున్నాం దానికన్నా ముందు చెక్ చేస్తే మనకు మాకు ఆక్సిజన్ అవి ఇక్కడ మామూలు ఎక్కడ దాకా అయితే మాకు యాక్సెస్ పాయింట్ ఉందో అక్కడ దాకా కొంచెం పర్లేదు. 2-3 అవర్స్ పడుతుందండి, ఎందుకంటే 14 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్. ఇది ఎల్ఎన్టీ అండ్ చెన్నై సొలినాస్ కంపెనీ నుంచి డిటెక్ట్ చేస్తుందండి. వీటితో ఆల్రెడీ మీరు వినే ఉంటారు, ఉత్తరాఖండ్లో రెస్క్యూ సిల్కియారా టన్నల్ది అక్కడ ఇదే వాడాను లోపల కండిషన్ ఎలా ఉందో చెక్ చేయడం కోసం. సక్సెస్ఫుల్లీ చెక్ చేసి అక్కడ లోపల ఉన్న ఇరుక్కున్న వాళ్ళని డిటెక్ట్ చేసి అన్నీ చేసాం దీని ద్వారానే.